నేను ధనియేలే సినీ పబ్లిసిటీ డిజైనర్. నేను గత 10-12 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా. మాది నల్లగొండ జిల్లా కదిరింగూడెం. మాది చాలా చిన్న పల్లెటూరు. అక్కడ ఒక 2nd క్లాస్ వరకే ఉంది. అక్కడ 2nd క్లాస్ చదివిన తర్వాత మా ఫాదర్ బాగా కష్టపడారు. మేము వెరీ పూర్ ఫ్యామిలీ. అయితే మా ఫాదర్ బాగా కష్టపడి మా ఊర్లో 2nd క్లాస్ వరకు ఉండటం వల్ల 3rd క్లాస్ నుంచి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చేది. వేరే ఊర్లో ఒక 5-6 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి అక్కడ 5th క్లాస్ వరకు చదివిన తర్వాత మరి 10th క్లాస్కి వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చేది. అలాంటప్పుడు మా ఫాదర్ ఏం ఐడియా ఆలోచించాడంటే, అప్పుడు భువనగిరి అనే ఒక టౌన్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉండేది. ఆ హాస్టల్లో 6th నుంచి ఉండి అక్కడ 6 to 10th క్లాస్ వరకు భువనగిరిలో చదువుకున్నాను. దాని తర్వాత అప్పుడే నాలో ఒక ఆర్టిస్ట్, అంటే నేను హ్యాండ్ రైటింగ్ బాగుండేది. అంటే హ్యాండ్ రైటింగ్ బాగుండటం వల్ల మా క్లాస్ టీచర్, సైన్స్ టీచర్స్ వాళ్ళంతా నాతో చార్ట్స్ వేయించడం, యాన్యువల్ డే అయితే ఏదైనా బ్యానర్స్ రాయించడం. అప్పుడు స్కూళ్ళల్లో ఎలక్షన్స్ ఉండేవి, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఇట్లా ఎలక్షన్ జరిగేది. మా ఫ్రెండ్స్ కంటెస్ట్ చేసేవాళ్ళు ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీ. వాళ్ళు కూడా నా హ్యాండ్ రైటింగ్ బాగుండటం వల్ల వాళ్ళు బ్యానర్స్ కానీ వాల్ పెయింటింగ్ చేయడం వల్ల నాలో కూడా ఆర్టిస్ట్ ఉన్నాడని అప్పుడు నేను తెలుసుకొని, నేను కూడా ఆర్టిస్ట్ అయితే బాగుండని అప్పుడే నాలో ఒక ఇంట్రెస్ట్ కలిగింది. దాని తర్వాత అప్పుడు భువనగిరిలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే జాయిన్ అయ్యాను. అయితే 2-3 months తర్వాత నాకు DCP అని, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అని ఒకటి స్టెనో షార్ట్ హ్యాండ్ ఇక్కడ మన తార్నాకలో ఉండేది, అది వాళ్ళది అది. అయితే నా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉండటం వల్ల నేను అది అప్లై చేశాను. ఇంటర్ 2-3 months తర్వాత నాకు ఈ సీట్ వస్తే ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. దాంట్లో సీట్ రావడం వల్ల తార్నాకలో. అలా వచ్చిన తర్వాత నాకు ఎందుకో అది ఇంగ్లీష్లో, నేను తెలుగు మీడియం బేసిక్గా, తెలుగు మీడియం చదవడం నాకు ఇంగ్లీష్ కొంచెం టఫ్ అనిపించింది. ఆ స్టెనో షార్ట్ హ్యాండ్ నాకు ఎంతసేపు ఒక ఆర్టిస్ట్ కావాలని ఇంట్రెస్టే ఉంది. అయితే నాకు అది చేయడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. అట్లా 6-7 months తర్వాత మళ్ళీ నేను దాన్ని వదిలేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ జాయిన్ అయ్యాను. అది ఈవినింగ్ కాలేజ్ చేసుకుంటూ ఒక ఆర్టిస్ట్గా నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో, తారా అడ్వర్టైజింగ్ అసోసియేట్స్ అని ఒక ఆర్టిస్ట్గా వాంటెడ్ అని ఒక పేపర్లో యాడ్ ఇస్తే దాంట్లో జాయిన్ అయ్యాను. అది నా కెరీర్లో 350 రూపీస్ నా శాలరీ. నా హ్యాండ్ రైటింగ్ బాగుండటం వల్ల నేను కాలేజ్ చేసుకుంటూ సైన్ బోర్డ్స్ రాసేవాడిని. సైన్ బోర్డ్స్ రాసుకుంటే నా ప్యాకెట్ మనీ నేనే సంపాదించుకొని నా రైటింగ్ బాగుంటుంది కనుక నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో లెటరింగ్ ఆర్టిస్ట్గా అప్లై చేశాను. అప్పుడు తెలుగు లెటరింగ్ ఫాంట్ ఉండేది కాదు కంప్యూటర్లో. అప్పుడు ఒక ఆర్టిస్ట్ లోగో హెడ్లైన్స్ ఆర్టిస్ట్తో రాపించి దాన్ని బ్రోమైడ్ తీసి పేస్ట్ చేసేవాళ్ళు. అలా నా ఒక లెటరింగ్ ఆర్టిస్ట్గా ఒక 350 రూపీస్ నా శాలరీ, ఫస్ట్ శాలరీ పర్ మంత్ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో. అలా నాకు ఆర్టిస్ట్గా ఉంటే ఈవినింగ్ కాలేజ్ చదువుకొని గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ తర్వాత పీజీ కూడా ట్రై చేశాను. సరే ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టులు పాస్ అయ్యాను, 2 సబ్జెక్టులుగా ఫెయిల్ అయితే దాన్ని వదిలేశాను పీజీ. అంటే ఇక్కడ ఆర్టిస్ట్గానే నేను కెరియర్ బాగా డెవలప్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్తో అలా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న టైంలో ఈనాడులో ఒక ఆర్టిస్ట్ రీటైల్ అడ్వర్టైజింగ్, రీటా డివిజన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉండేది. అంటే రీటైల్ అడ్వర్టైజింగ్ అంటే చిన్న యాడ్స్, కమర్షియల్ యాడ్స్ వీళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉండేవాళ్ళు. అవి పట్టుకొస్తే అవి దాన్ని డిజైన్ లాగా తయారు చేసేవాళ్ళం. ఆ డిజైన్ లెటరింగ్ రాసి ఒక లేఅవుట్ బాగా బ్యూటీ ఉండేటట్టు చేసి మ్యాగజైన్లో ప్రింట్ చేసేవాళ్ళు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్లయింట్కు వీళ్ళు ఈనాడు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. అప్పుడు నేను అక్కడ ఆర్టిస్ట్గా వేకెన్సీ ఉందంటే అక్కడ నా శాలరీ వచ్చేసి 650 రూపీస్ పర్ మంత్ యాజ్ ఏ ట్రైనీ ఆర్టిస్ట్గా. అలా చేస్తూ అక్కడ బాగా హార్డ్ వర్క్ చేసేవాడిని. నేను ఒక్కనే ఆర్టిస్ట్ని త్రూఅవుట్ ఏపీ అన్ని ఎడిషన్స్కి నేను ఒక్కనే ఆర్టిస్ట్. అన్ని పండగలు వచ్చిందంటే ఫుల్ వర్క్ ఉండేది. అలా 3, 3, 4 అసలు నిద్ర ఉండేది కాదు పండగలప్పుడు. అలా బాగా కష్టపడేవాడిని. నా హార్డ్ వర్క్ చూసి వేరే డిపార్ట్మెంట్ సితారా అని ఫిలిం వీక్లీ ఉండేది. అయితే నా హార్డ్ వర్క్ చూసి అక్కడ వేకెన్సీ ఉండటం వల్ల మా ఇన్ఛార్జ్కి నేను నా వర్క్ పరంగా సాటిస్ఫై, అక్కడైతే బాగుంటుంది, నీ గ్రోత్ బాగుంటుంది అని చెప్పి అక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. నాకు అక్కడి నుంచి నా కెరియర్ ఇండస్ట్రీలో రావడానికి అదొక ఫిలిం వీక్లీలో చేయడం వల్ల నాలో ఇంట్రెస్ట్ కలిగింది. నేను కూడా సినిమా పోస్టర్స్ చేయాలి, ఆ సినిమా వాళ్ళ ఫోటోలు చూసి లేఅవుట్ చేసి కవర్ పేజ్ చేయడం వల్ల నాలో కూడా నేను కూడా పబ్లిసిటీ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతా చేయాలని. అడ్వైజ్ అంటే మా బ్రదర్ ఆర్టిస్ట్ అండి, మా బ్రదర్ కూడా లక్ష్మణ్ అని. అతని ఇన్ఫ్లుయెన్స్ నాకు కూడా, అంటే అతను ఏం చెప్పకుండా అతన్ని చూసి నేను కూడా ఆర్టిస్ట్ కావాలని అనుకునేవాడిని. ఆయన ఫేమస్ అండి, ఇంటర్నేషనల్ ఫేమస్ పెయింటర్. నేను పబ్లిసిటీలో ఎంటర్ అయ్యాను, ఆయన పెయింటింగ్ సైడ్ వెళ్ళిపోయాడండి. అంటే నాలో ఎక్కువ క్రియేటివిటీ చూపించాలంటే స్పాన్, అంటే మనలో ఉన్న క్రియేటివిటీని ఇంకా ఎక్కువ నాలో క్రియేటివిటీ ఉంది, బట్ నేను ఎక్కువ చూపించలేను. ఇక్కడ సితార్లో ఉన్నప్పుడు నాకు ఓన్లీ లేఅవుట్, ఓన్లీ కవర్ పేజ్ చేసినప్పుడు నాకు ఎక్స్పోజర్ రాదు, ఇండివిజువల్గా నాకు నేమ్ రాదు.
నేమ్ రాదు, నాలో ఉన్న టాలెంట్ కూడా కొంచెం యూజ్ అవుతుంది ఇక్కడ. నేను ఇంకా బయటకు వెళ్తే నాలో ఉన్న టాలెంట్ యూజ్ చేసి నేను ఎక్కువ పేరు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుందని చెప్పి నేను ఒక ఆర్టిస్ట్ పబ్లిసిటీ డిజైనర్గా జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేశాను. అలా చాలా కష్టపడ్డాను. నన్ను ఫస్ట్ ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఓన్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్సే ఉండేవాళ్ళు, రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్, వాళ్ళ పరిచయాల వాళ్ళకు మెల్లమెల్లగా వెళ్ళి నాది నేను అసలు ఫస్ట్ అపాయింట్మెంట్ నేను కలవాలంటే కూడా భయపడేవాడిని. అంటే పెద్దవాళ్ళు వాళ్ళు కలుస్తారో లేరు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు కదా. జనరల్గా ఒక డైరెక్టర్ దగ్గరికి పోతే నేను అనామకుని నాకు ఏం తెలియకుండా పోతే అసలు లేరని చెప్తారు అసలు. అలాంటప్పుడు చాలా భయమే ఇది నాకు. అంటే కొన్ని సందర్భాలు లేడు వెళ్ళిపో అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ చాలా కష్టపడేవాడిని. ఒక నేను ఎందుకు నాలో తప్పు ఉంది కానీ వాళ్ళలో తప్పు ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నేనే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను. నాకు సినిమా రాకున్నా కొన్ని సందర్భాలు ట్రై చేసి లోగోస్ రాసిన తర్వాత కూడా సినిమా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చకుండా నాలో లోపం ఉందని నేను ఫీల్ అయ్యి నాది నేనే నేర్చుకొని ఎలా చేస్తే వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతా, ఎలా కావాలి, ఏ రూట్లో పోతే బాగుంటుంది, అంటే నా టాలెంట్ కానీ వాళ్ళని కలవటం కానీ ఏ రూట్లో నాది నేనే నేర్చుకున్నాను. జనరల్గా పబ్లిసిటీ డిజైన్ అంటే కామన్ ఆడియన్కి తక్కువ తెలుసండి. ఒక పబ్లిసిటీ అంటే ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్ అంటే ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే తొందరగా రికగ్నైజ్ చేస్తారు. జనరల్ పబ్లిసిటీ డిజైనర్ అంటే చాలామందికి మామూలు ప్రేక్షకులకి అంటే కొందరికి తెలిసి ఉంటుంది ఆర్టిస్టిక్ మైండ్ ఉన్నారు, కొందరికి మాత్రం పబ్లిసిటీ డిజైనర్ అంటే కొంచెం అంత అవగాహన తక్కువ అనేది నేను అనుకుంటున్నాను. అయితే మా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అనేది సినిమా పేరు పెట్టినప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందండి. సినిమా టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలేజా ఉంది, కలేజా నేనే చేస్తున్నాను. కలేజా పేరు అనౌన్స్ చేస్తారు వాళ్ళు. పేరు అనుకున్నప్పుడు ఒక డిజైనర్ కావాలి వాళ్ళకు. కలేజా అనే పేరుని లోగో ఫాంట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మేము రాసి చూపిస్తాం. ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళు ఏదైనా ఐడియా ఉంటే చెప్తారు, లేకపోతే నేను ఓన్లీ పేరు కలేజా ఫాంట్స్ తయారు చేయండి అని చెప్తారు. ఆ ఫాంట్స్ని ఒక రకరకాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది మేము ఇప్పుడు పెద్ద హీరో ఆ రేంజ్లో లోగో ఉండాలి, ఇది మాస్ క్లాస్ అలా కొంచెం సబ్జెక్ట్ కొంచెం మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు, శ్రీనివాస్ గారు అని ఒక ఐడియా ఉంటుంది. ఆ లోగోస్ని ఒక 10-15 లోగోస్ వెరైటీస్ రాసి చూపించిన తర్వాత అది కొంచెం నచ్చకపోతే ఇంకా కొన్ని వేరే రకాలు చేయటం, దాని కరెక్షన్ చెప్తుంటారు, బెటర్మెంట్ చేసి ఆ ఫైనల్ లోగోతో స్టార్ట్ అవుతుంది మా వర్క్. తర్వాత లోగో అయిన తర్వాత నెక్స్ట్ ఆడియో. లోగో ఓకే అయిపోయింది అనుకోండి, ఓకే అయిన తర్వాత ఫస్ట్ ఆడియో డిజైన్స్ ఉంటాయి. ఆడియో రేపర్ డిజైన్స్ కూడా మేమే చేసి ఇవ్వాలి. సినిమా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం స్టిల్స్ మా దగ్గరికి వస్తాయి. సినిమా స్టిల్స్ మొత్తం ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్. దానిలో స్టిల్స్ ఒక్కోసారి కొన్ని సందర్భాలు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో కొంచెం సెలెక్ట్ చేయడం జరుగుతుంది, లేకపోతే మేమే సెలెక్ట్ చేసి కొన్ని డిజైన్స్ చేసి ఏ స్టిల్ అయితే పోస్టర్కి బాగుంటుంది, ఏ స్టిల్ అయితే జనాలకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్. ఇప్పుడు అంటే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి లోగో దగ్గర నుంచి ప్రతి డిజైన్స్. అది ఆడియోకి అయితే ఏదైతే స్టిల్స్ బాగుంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఒక 5-6 రకాలు, CD కవర్ ఒక 3-4 వెరైటీస్, క్యాసెట్ కవర్ 3-4 వెరైటీస్, 6 షీట్ పోస్టరు, అట్లా 3-4 వెరైటీస్ చూసినా వాళ్ళకి నచ్చుతుంది, లేకపోతే లేదు. నచ్చకపోతే వేరే డిజైన్ చేసి చూపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత ప్రింటింగ్కి. అంటే జనరల్ నేను మాన్యువల్ నుంచి వచ్చానండి. బేసికల్గా నేను ఆర్టిస్ట్ని. అంటే సితార్లో కూడా ఈనాడులో పనిచేసినప్పుడు కూడా కథలకు బొమ్మలు, ఇప్పుడు వసుంధర లోగో నేను రాసింది. అంటే అప్పట్లో ఆర్టిస్ట్ చాలా కష్టపడేది, కష్టంగా ఉండేది. కష్టంగా అంటే ఒక ఆర్టిస్టులు రేర్, అంటే చాలా కష్టపడాల్సింది. ఇప్పుడు చిన్న ఆర్ట్ వర్క్ చేయాలన్నా స్ప్రే చేసి ఓ ఆర్టిస్టులే చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది. అంటే ప్రతి కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు కూడా డిజైన్స్ చేస్తున్నారు. బట్ డిజైన్స్ చేసినా కానీ ఒక ఆర్టిస్ట్కి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉండదు. క్రియేటివిటీ సెన్స్, కలర్ మీద కమాండింగ్ ఉండగలిగితే బెటర్. ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుని వచ్చినా కానీ మేము బేసికల్గా ఆర్టిస్ట్ని కట్టి కాంపిటీషన్లో ఈజీ అండి. అంటే నేను ఎప్పటికప్పుడు నేను బాగా అబ్జర్వేషన్ స్టడీ చేయటం, రెఫరెన్స్ చూడటం, మన హాలీవుడ్ పోస్టర్స్ ఎలా ఉంటాయి అబ్జర్వ్ చేసి కాంపిటీషన్ ఎవ్రీడే నేను కొత్తగా ఫీల్ అవుతాను. ప్రతి సినిమా కూడా ఫస్ట్ సినిమాలో ఫీల్ అయి చేస్తాను. ఇప్పుడు ఏదో నేను పెద్ద సినిమాలు చేశాను, ఇప్పటికే ఒక 140-150 బిగ్ పిక్చర్ చేసిన, ఆల్ పోకిరి ఇవన్నీ పెద్ద హిట్ సినిమాలు చేశాను. అందరు హీరోల సినిమాలు చేశాను, అందరు డైరెక్టర్లతో చేశాను. కృష్ణవంశీ గారు, గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, హీరోలు పవన్ కళ్యాణ్ గారి సినిమా, మహేష్ బాబు గారి సినిమా, అన్ని సినిమాలు చేశాను. అయినా ఇప్పుడు ఏ చిన్న సినిమాని కూడా నెగ్లెక్ట్ చేయను. అంటే ఆ సినిమా కూడా నేను ఫస్ట్ చేస్తే ఎలా చేశానో అలా కష్టపడుతూ ఇప్పుడున్న కాంపిటీషన్లో తట్టుకోవడం జరుగుతుంది.